వెల్కమ్ టు ది లియో. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన కారణం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరగడానికి కారణం రహదారులు. 5 ఏళ్ల పాటు రహదారులు బాగు చేయకపోవటం. సరే, కొత్త రోడ్లు వేయకపోయాడు. కొద్దిగా దెబ్బతిన్న రహదారుల్ని మరమ్మతులు చేస్తుంటే కొంతకాలం నడుస్తూ ఉంటాయి. కనీసం ఆ మరమ్మతులు కూడా చేయక అవి దారుణమైనటువంటి రోడ్లుగా మారాయి. మీకు తెలుసు, అసలు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది మీ ప్రాంతాల్లో రోడ్లు ఎంత దారుణంగా ఉండేయో. స్టిల్ ఈ రోజుకి కొన్ని చోట్ల పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే ఒక పక్క నుంచి మొత్తం రోడ్లు వేసుకుంటూ వస్తున్నారు. త్వరలోనే అవి కూడా కంప్లీట్ అవ్వబోతాయి. అంతెందుకు, కేసీఆర్ కూడా తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మీకు అభివృద్ధి గురించి తెలియాలంటే పక్క రాష్ట్రంలో రోడ్లు మన రోడ్లు చూడండి అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చేతగానితనాన్ని తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ వివరించిన పరిస్థితి. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక హామీనిచ్చి అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే రోడ్ల మరమ్మతులు చేపడతామని అన్నట్టుగానే వాస్తవానికి చంద్రబాబు గారు అధికారులకు ఇచ్చినటువంటి టార్గెట్ సంక్రాంతి నాటికి ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద గోతులు ఉండరాదు, గోతులన్నీ ఖచ్చితంగా ముందుగా పోడ్చాలి. సంక్రాంతికి ప్రజలు ఎవరైతే ఊళ్ళకు వస్తారో వాళ్లకు మార్పు కనపడాలి, వాళ్ళు గోతుల రోడ్లు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అని చెప్పి చంద్రబాబు గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలకు కూడా టార్గెట్ ఇచ్చి మీ నియోజకవర్గాల్లో రోడ్లను దగ్గరుండి చేయించుకోవాల్సిన బాధ్యత మీది. డబ్బులు ఆయన ఇస్తానంటే చేయించుకోవడానికి మనకేముంటుంది ఎమ్మెల్యేలకి. సో వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేసి ఈరోజు రోడ్లు మొత్తాన్ని కూడా బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా మనకి మచ్చుకి ఒక 4-5 ప్రాంతాల్లో రోడ్లు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది శాంపుల్, అంటే రోడ్లు పనులు జరుగుతున్నాయా లేదా అనేది చెప్పడం కోసం వైసీపీ హయాంలో మీకు విచిత్రం ఏంటంటే టెండర్లు, ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచారు. కనీసం ఎన్నికల ఇంకొక 6 నెలల సమయం ఉందనగానో ఏంటో టెండర్లు పిలిచారు. సరే, ముందు రోడ్లన్నా ఏం చేస్తే తర్వాత సంగతి, తర్వాత ఎన్నికల టైం అవుతుంది కదా అని. కానీ కాంట్రాక్టర్లు చాలా తెలివైన వాళ్ళు. మీరు డబ్బులు పాత బకాయిలు కడితే మేము కొత్త టెండర్లకు వస్తాం తప్ప లేకపోతే కొత్త టెండర్లకు రామని చెప్పారు. ఎందుకని ఆ ప్రభుత్వం ఉంటుందో కూలిపోతో ఎవరికీ తెలియదు. అసలు ఆ పాత బకాయిలే ఇవ్వలేదు, ఇప్పుడు కొత్త టెండర్లు తీసుకుంటే దీని డబ్బులు ఎవరు, రోడ్లేసి మేము మునిగిపోతామని చెప్పి ఎవరు బయటికి రాలా. దాంతో జగన్మోహన్ రెడ్డి చేసేది లేక రోడ్లను అలాగే వదిలేశాడు. దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో ఏమి వేయక్కర్లా, అంటే ఇతర ఖజానాలో ఇతర సొమ్మేం తీసేయక్కర్లా. ఈ ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళు పెట్రోలు డీజిల్ మీద రూపాయి అదనపు చేసి కడుతున్నారు. ఆ డబ్బులతోనైనా రోడ్లు వేయచ్చు. అంటే వాహనదారులు కట్టే డబ్బులతోనే రోడ్లు వేయచ్చు. ప్రత్యేకించి దానికోసం బడ్జెట్ పెట్టి తీసేయాల్సిన అవసరం లేదు. చివరికి ఆ డబ్బులు కూడా పప్పు బెల్లాలా వాడేసాడు తప్ప రోడ్లు అయితే లేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి అయితే మారింది. నానా అధ్వానంగా వైసీపీ హయాంలో నాటి రహదారులు కూటమి ప్రభుత్వం రాకతో నాణ్యంగా మారిన నేటి రోడ్లు అని చెప్పి ఒక పోస్టర్ అయితే వేశారు. ఇది ఎక్కడదంటే ఎండిఆర్ కడియం టు జిగురుపాడు రోడ్డు అనుకుంటా. సో దీనికి ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించి రాజమండ్రి డివిజన్. సో గతంలో ఒకప్పుడు రోడ్డు ఇదిగో ఈ టర్నింగ్ మీకు కనపడుతుంది కదా, ఇక్కడ చెట్టు ఉంది, స్కూలో ఏదో ఉంది. సో ఇక్కడ కూడా చెట్టు ఉంది, ఈ టర్నింగు స్కూలు మీకు ఎంత యాజ్ ఇట్ ఈజ్ అంటే మీరు అనుకోవచ్చు ఎక్కడ రోడ్డు తీసుకొచ్చి ఎక్కడ వేసారని చెప్పి మీకు అనుమానం రావచ్చు. అందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదిగో ఇక్కడ స్కూలు చెట్టు ఉంది, ఒక టర్నింగ్ కనపడుతుంది. సో అంటే మీకు ఆనుమాల కోసం. సో ఇదిగో ఇక్కడ కూడా అదే ఉంది, ఇక్కడ స్కూలు చెట్టు ఉంది, ఒక టర్నింగ్ కనపడుతుంది. అర్థమైంది కదా, ఇది కొంచెం క్లోజ్ షాట్, ఇది కొంచెం లాంగ్ షాట్, అంతే తేడా. సో ఇక్కడ చూడండి ఎంత అధ్వానంగా ఉందంటే పెద్ద వాహనాల సంగతి దేవుడెరుగు. ఒక బండి పక్క నుంచి వెళ్ళాలంటే కూడా కుదరని దౌర్భాగ్య పరిస్థితుల్లో నాటి రోడ్లు ఉన్నాయి. మరి నేడు ఏమైంది, పూర్తిగా రహదారిని అయితే వేయటం జరిగింది. ఇంకా మనం పూర్తిగా ఇంకా ఇది వేసిన వెంటనే చూసింది ఇది. దీనికి రోలింగ్ అది అయిన తర్వాత చూస్తే ఇంకా చాలా నీట్గా కనపడుతుంది మనకి. వాళ్ళు ఎప్పుడైతే చేశారో అప్పుడు వెంటనే తీసి పెట్టినటువంటి ఫోటో ఇది. ఇదిగో ఆ వర్కర్స్ కూడా ఇంకా అక్కడే ఉన్నారు, వెళ్ళలేదు. సో ఇది ఇలా 1 కాదు 2 కాదు అనేక రోడ్లు ఉన్నాయి. సో ఇదొక రోడ్, ఇది కూడా ఒక రోడ్. ఇది ఏంటంటే ఇది కొండమంచిలి అంట.
సో ఒకప్పుడు రోడ్డు ఇది అంటే మొత్తం గొప్పులు గొప్పులు వేసిపోయి మీకు లాంగ్ నుంచి అర్థమవుతుందో లేదో కానీ ఇది నీట్గా కనపడుతుంది, కానీ యాక్చువల్లీ ఇది గొప్పులు గొప్పుల కింద లేసిపోయి ఉందన్నమాట, పేళ్ళు కింద. సో ఇప్పుడు దాని మీద పూర్తిగా తారైతే వేయటం జరిగింది. సో ఇది నేడు మారిన రోడ్డు. సో అలాగే ఇది అస్తవ్యస్తమైన రహదారులకు కాలం చెల్లింది. అప్పుడు ఇదిగో చూడండి, నడిచి వెళ్ళే వాళ్ళకు కూడా దారి లేని దౌర్భాగ్య పరిస్థితి, కార్లు బళ్ళు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. బట్ నేడు పూర్తిగా మారిపోయిన రోడ్డు, ఇంకా వేస్తున్నారు, ఇంకా అవలా. ఇది ఇక్కడ చూడండి, ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, రోడ్డు వేసి ఇంకా పూర్తిగా మరమ్మతులు చేస్తున్నారు. ఆ టైంలో తీసినటువంటి ఫోటో ఇది, నేను ఇందాకే చెప్పా, ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత తీస్తే ఇంకా నీట్గా కనపడతాయి. బట్ ఇది వేస్తున్నప్పుడే తీసి ఇదిగో నాటికి నేటికి తేడా అని చెప్పి వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో నాటి రోడ్లు ఎలా ఉన్నాయి, నేటి రోడ్లు ఎలా ఉన్నాయని ఒకసారి ఇవి రోడ్లే. చంద్రబాబు గారు ముందే చెప్పారు ఏంటంటే, మీరు ఒక ప్రాంతంలో ఒక రోడ్డు వేసేటప్పుడు ముందుగా దాని ఫోటో తీసుకోండి, రోడ్డు వేయడానికి ముందే ఫోటో తీయండి, రోడ్డు వేసిన తర్వాత ఫోటో తీయండి, ఆ రెండు ప్రజలకు చూపించండి. స్థానిక ప్రజలకు ఎలాగా తెలుస్తుంది గోతులు పూడ్చారా పూడ్చలేదు అనేది, బట్ రాష్ట్రం మొత్తం తెలియాలి, అసలు వేస్తున్నారా అని తెలియాలి అంటే చూపించాలి. కాబట్టి చంద్రబాబు గారు చెప్పారు, అందుకనే రోడ్డు వేయకముందు తీసినటువంటి ఫోటో ఇది, రోడ్డు వేసినప్పుడు తీసినటువంటి ఫోటో. సో ఇలాగా అనేక ప్రాంతాల్లో, సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఇది కూడా ఇది ఎక్కడ, ఇది నందివర్గం ఎస్కొత్తూరు రోడ్డు అంట, మిషన్ పోర్ట్ హోల్ ఫ్రీ ఏపీ అని చెప్పి ఒక లైన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది గతంలో రోడ్డు, ఇది కూడా చూడండి మొత్తం గొప్పులు లేచిపోయి మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒక రకంగా ఏంటంటే భారీ గోతులు లేకపోయినా రోడ్డు మొత్తం గొప్పులు లేచిపోయి ఎడలేని పరిస్థితి. నడిచి వెళ్ళే వాళ్ళకైతే మరింత ఇబ్బందికరంగా, ఎందుకంటే అవన్నీ సూదుల్లాగా లెగిసిపోయి ఉంటాయి పైకి. సో అలాంటి గొప్పులు రాని రోడ్డు, మీకు రోడ్డుకి ఇరువైపులా ఈ చెట్లు చూడొచ్చు, మీకు అర్థమవుద్ది. సో అదే రోడ్డు ఇప్పుడు చూడండి ఎంత నీట్గా చేసేసి ఉందో. మీకు రోడ్డుకి ఇరువైపులా చెట్లు అనేది ఒక అంచనా, అంటే ఆ రోడ్డా కాదా అనేది చెప్పడం కోసం నేను చెప్తున్నా. యాజ్ ఇట్ ఈజ్గా చెట్లుకి ఇరువైపులా ఒక స్తంభం ఇక్కడ మీకు కనపడుతుంది, చెట్లు ఇరువైపులా ఇదిగో స్తంభం ఇక్కడ మీకు కనపడుతుంది చాలా క్లియర్గా. అంటే ఏమీ లేదు, రోడ్డు ప్రారంభానికి ముందే వాళ్ళు ఫోటో తీసుకుంటారు, రోడ్డు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచో ఫోటో తీసుకుంటారు, సింపుల్ ఇందులో. సో ఇలాగా ఒకటి కాదు రెండు కాదు, నేను శాంపిల్కి ఒక 3-4 చూపించాను తప్ప ఇలాంటి రోడ్లు అనేకం వేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా రాబోయే 1-2 నెలల రోజుల్లో పూర్తిగా రహదారులు లేని రాష్ట్రంగా మారబోతుంది. చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అన్నట్టుగానే రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రధాన హామీలలో రోడ్లు మరమ్మతులు అనేది కీలకమైనటువంటి హామీ. ఆ హామీ దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే పయనిస్తుంది. నాటి ప్రజలకు పథకాలు అందాయో లేదో తెలియదు, కానీ రోడ్ల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల గురించి మాట్లాడే పరిస్థితి నాడు వచ్చింది. కేసీఆర్ నాడు ఎగతాళి చేశాడు, జగన్మోహన్ రెడ్డి కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారు. మీరు బోర్డర్లో చూడండి, ఆ బోర్డర్ కటుపక్కున్న ఆంధ్ర రోడ్లు చూడండి, ఇటుపక్కున్న మన రోడ్లు చూడండి ఎలా ఉంటాయని చెప్పి ఒక చెలోక్తి కూడా అప్పుడు విసరటం జరిగింది. సో అంత దౌర్భాగ్యమైన రోడ్లకైతే నేడు మహర్దశ అని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు చెప్పినట్టుగానే రోడ్లు వేగంగా నిర్మిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే నెలన్నరలో ఇంకా మీ ప్రాంతాల్లో ఆల్రెడీ మరమ్మతులు ప్రారంభమై ఉండొచ్చు, లేదా త్వరలో ప్రారంభం కావచ్చు, ఎందుకంటే ఒక ఆర్డర్ ప్రకారం అన్నీ వేసుకుంటూ వస్తున్నారు. బట్ సంక్రాంతి నాటికి దాదాపుగా ఎక్కడా కూడా గోతులు లేని రహదారులు ఉండాలి అనేది చంద్రబాబు గారి లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే కూటమి ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. ఇప్పుడు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా పథకాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే నిత్యం లెగిస్తే ఆ రోడ్ల మీద తిరగాల. ఒక రకంగా రోజు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కానీ, ఆ బస్సుల్లో వెళ్ళేవాళ్ళు కానీ, లేదా ఆ రోడ్ల మీద నిత్యం ప్రయాణించి అవసరం ఉన్న వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడాలి. ఒకనొక దశలో ఆర్టీసీ బస్సులు కొన్ని రోడ్లు మేము తిప్పమని చెప్పి డ్రైవర్లు తప్పుకున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అనారోగ్యం పాలయ్యి నడువు నొప్పులు వచ్చి మేము ఆ రోడ్లో బస్సులు తోలలేమని చెప్పి తప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు వాటన్నిటికీ కూడా చెల్లిచిటి అని చెప్పొచ్చు. రహదారుల ప్రస్తుతానికి మరమ్మతులు చేస్తున్నారు. త్వరలోనే రోడ్లను పూర్తి స్థాయిలో కూడా నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇచ్చినట్టుగానే ఇప్పుడు శరవేగంగా రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు అయితే సాగుతున్నాయి.